నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈ మధ్యన ఒక చిన్న ఇష్యూ అయితే చాలు దాన్ని పెద్దదాన్ని చేయడం లేదా భూతద్దంలో పెట్టి చేయడం ఇలాంటివి బాగా ఎక్కువైపోతున్నాయి. ఇవి మనకి పనికొచ్చేవా పనికిరానివా ఇది ఏది కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ విధంగా అవుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. రీసెంట్గా మైసూర్ శాండిల్ సోప్ మీద జరిగిన వివాదం కావచ్చు, కమల్ హాసన్ గారు తన భావాన్ని అంటే తను ఏమనుకుంటున్నారో చెప్తూ ఒక ఉదాహరణగా చెప్పిన శ్రీశ్రీ పద్యం కావచ్చు, దాన్ని ప్రాంతీయ అభిమానం చూపించవచ్చు కానీ మరీ ఈ స్టేజ్లో చూపిస్తున్నారని ఈ రెండు ఇన్సిడెంట్స్ తెలుస్తున్నాయి. చూద్దాం అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మైసూర్ శాండిల్ సోప్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరైనా ఎంచుకునే చాయిస్ అనేది ఉంటుంది. దీనికి తమన్నా గారిని ఎంచుకున్నారు. ఇందులో కూడా తప్పలేదు, ఆవిడ మిల్కీ బ్యూటీ అని ఆవిడకి పేరుంది. అయినప్పటికీ ఆవిడని ఎందుకు ఎంచుకున్నారు అని పెద్ద వివాదం జరిగింది సార్. ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వరుసగా రెండు సంఘటనలు అండి. అవును సార్. మీరు అన్నట్టు కమల్ హాసన్ గారిది ఒకటి, రెండవది తమన్నా మైసూర్ శాండిల్ సోపుకు బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడాన్ని. దీంట్లో ముందు అంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎందుకు ఆబ్జెక్ట్ చెప్తున్నారు, ఈ 3 పాయింట్ల విధంగా మాట్లాడదాం. ఫస్ట్ తమన్నా గారిది ఏమిటంటే అది మైసూర్ శాండిల్ సోపు అది రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా భావించాలి. అంటే అప్పుడు రాజావారు కర్ణాటక రాజావారు ప్రారంభించిన అది ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న కంపెనీ నుంచి వచ్చే అవుట్పుట్ ప్రొడక్ట్. సో వాళ్ళు ఏంటంటే ప్రభుత్వమే వేరే నటులను వేరే భాష వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేయాలి, మన కన్నడ ఆర్టిస్టులు లేరా అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను, అడగడంలో సహేతుకత ఎంత ఉంది, లీగాలిటీ కానీ హేతుబద్ధత కానీ ఎంత ఉందని మనం 2 విధాలుగా ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగిందో దాంట్లో సహేతుకత ఉంది అనుకుందాం కాసేపు. ఎందుకంటే అవును ప్రభుత్వమే మన భాష మన ప్రాంతం అన్న ప్రపోజ్ చేయకుండా వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, అడగడంలో ధర్మం ఉందని చెప్పుకోవచ్చు. బట్ దాని పేరిట అరాచకాలు చేయడం, నిరసనలు చేయడం. ఎందుకంటే కర్ణాటకలో బెంగళూరు టౌన్లో కానీ అక్కడ కానీ కన్నడలో లేని బోర్డు ప్రకటన బోర్డుల విషయంలో కన్నడ భాషలో లేదని చెప్పి ఇంగ్లీష్లో ఉంటే దాని మీద దాడి చేయడం కానీ, లేదా కన్నడంలో కనడియన్స్ కాకుండా వేరే వాళ్ళు బిజినెస్ చేసే దగ్గర ఎక్కడో అక్కడ అట్లాంటి దాడులు కూడా జరిగినాయి. అది అమానుష్యం. ఎందుకంటే భారత చట్టాల ప్రకారం రాజ్యాంగం అమలు ఉన్న రోజులు ఈ దేశంగా బయలుపడే భూభాగంలో నుంచి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు, చదువుకోవచ్చు, జీవనోపాధి చూసుకోవచ్చు. ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నచ్చిన ఏ భాషనైనా ఏ మతాన్నైనా ఏ ఆచారాన్ని పాటించవచ్చు. ఇవన్నీ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళు అక్కడి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. బహుశా వాళ్ళు కన్నడ అంటే ఎవరి భాష వాళ్ళకు మాతృభాష అభిమానం ఎక్కడ చచ్చిపోతుందనే బాధ భయం ఉంటుంది. దాన్ని కూడా ఏకీభవించాల్సింది. అట్లాంటప్పుడు ఇంగ్లీష్లో ఉండాలి, కన్నడలో కూడా ఉంచండి అని స్నేహపూర్వకంగాను అర్థమయ్యేలా చెప్పుంటే బాగుండేది. కానీ దాని మీద కన్నడలో మాత్రం రాయాలని, ఇంగ్లీష్లో ఎందుకు రాశామని అంటే ఒకసారి స్థాయి ఉద్యమము దాటిపై అరాచక శక్తుల్లో వెళ్ళినప్పుడే ఈ విధ్వంసాలు ఇట్లాంటివి చూస్తుంటాం. అంటే రీసెంట్గా జెన్జీ టైపు అంటే ఎప్పుడు అంటే తాటు ప్రారంభంలో మంచిగా ఉండొచ్చు, కానీ దాని విషయంలో అరాచక శక్తులు వెళ్ళినప్పుడు మనం కంట్రోల్ చేయలేనటువంటి విధానంలో ఆ గుర్రం స్వారీ చేస్తుంటే ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది కేవలం తమన్నా దగ్గర ఆగిపోలేదు. మనొక డాక్టర్ రేటింగ్ ఇస్తుంటారు షాంపూస్, సోప్స్, వీటిల్లో మైసూర్ శాండిల్కి తక్కువ రేటింగ్ ఇచ్చింది. దీన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేసేసారు. మళ్ళీ పాపం ఆవిడ వీడియో రిలీజ్ చేసింది, ఓకే అమ్మా ఇది గుడ్, 10కి నేను 9 ఇస్తున్నాను, బట్ ఫ్యూచర్లో ఎప్పుడో ముసలయ్యేటప్పుడు డ్రై అయిపోతుంది స్కిన్, అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయకూడదని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేసింది. అట్లా అభిమానాలని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం దాడి చేయడం నిజంగా సహేతుకంగా ధర్మం కూడా కాదు. ఇప్పుడు నేను అదే చెప్పవచ్చాను. ఇక కర్ణాటక సోపులో వాళ్ళ ప్రభుత్వం కాబట్టి అలా చేయడం అని అడగడం ఉంది. కానీ మనం కూడా లాజికల్ ఆలోచించాలి. ఏంటి చెప్పాలి అంటే కర్ణాటక సోపు, ఆ సోపు మైసూర్ శాండిల్ వితౌట్ కెమికల్స్. సరే అలాగే ఏ భాషతో చెప్పారో ఏదో నిజమా అబద్ధాలను మనకు టెస్ట్ పక్కకి వెళ్దాం, ఆ టాపిక్ పక్కకి వెళ్ళి అదొక సబ్బు తయారు చేస్తుంది. దాని మీద బ్రాండ్ క్రేజీ ఇమేజ్ ఏర్పడింది. 102 సంవత్సరాలు ఎబో అనుకుంటాను, 100 ఎబో నుంచి మార్కెటింగ్ చేస్తూ ఉంది. అంటే ఈ దేశ స్వాతంత్రానికి ముందు నుంచి ఉందన్నట్టుగా చెప్పాలి. సో నమ్మకం ఉంది, దాన్ని విశ్వసించే వాళ్ళు వాడుతున్నారు. అది కేవలం కర్ణాటకలో మాత్రం అమ్మబడతలేదు. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. ఆ సోపు కర్ణాటకలో మాత్రం అమ్మబడతలేదు.
ఈ దేశంలో నార్త్ ఇండియాలో అమ్మబడుతుంది, తెలంగాణలో అమ్మబడుతుంది, ఆంధ్రప్రదేశ్లో అమ్మబడుతుంది, మహారాష్ట్రలో అమ్మబడుతుంది, మలయాళంలో కేరళ కూడా అమ్ముతుండవచ్చు. సో ఆల్మోస్ట్ అమ్ముతున్నారు. మరి మీ రాష్ట్ర సబ్బు మేము ఎందుకు వాడాలని వీళ్ళు కూడా అంటే ఏమిటి పరిస్థితి? పడిపోతుందిగా. రెండవది, వాస్తవానికి ఆ కర్ణాటక సోపు సేల్స్ రేషియో తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో అంటే 100 సబ్బులు పడితే కర్ణాటకలో కేవలం 20 అమ్మితే మిగతా 80 అవుట్ ఆఫ్ స్టేట్లో అమ్ముతున్నారు. కర్ణాటకలో 20 సబ్బులు మాత్రమే వెళుతున్నాయి. అంటే కర్ణాటకలో మొత్తాన్ని మైసూరు శాండిల్ ఎందుకు వాడతలేరు అంత అభిమానం ఉన్న వాళ్ళు అనేది ఒక ప్రశ్న. సూటి ప్రశ్న 2. వాళ్ళు 20% అమ్ముతున్నప్పుడు మిగతా వాళ్ళు ఇతర సబ్బులు ఎందుకు వాడుతున్నారు అనేది ప్రశ్న. అంటే వాళ్ళెంత హేతుబద్ధత ఉందో, వాళ్ళ ధర్మం ఎంత ఉందో, సహేతుకత ఎంత ఉందో ఈ ప్రశ్నలో సమాధానం వస్తుంది. ఖచ్చితంగా. అంటే భాషను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. నేనేం చెప్తున్నా, ఇంగ్లీష్ బోర్డు ఉంది, మీరు కన్నడ బోర్డు కూడా పెట్టండి మా లాంటి వాళ్ళకు, అదే హేతుబద్ధత ఉంది. అది వదిలేసి సరే అడిగే వాళ్ళు అందరూ అడుగుతున్నారా లేదంటే అదే ఏదైతే ఉద్యమం చేస్తున్నామో, ఏదైతే భావం తీసుకొస్తున్నామో దాన్ని కంట్రోల్ చేస్తూ అరాచక శక్తులకు వైపు వెళ్లకుండా చివరికి మీరు చెప్తున్నట్టు ఆ షాడిజం కానీ ఆ అరాచక శక్తులు ఎక్కడో తనకు సోషల్ మీడియాలో ఆమె కామెంట్ రాసినంత మాత్రం ఆమె మీద దాడి చేయడం, ఆమె వ్యక్తిగత అభిప్రాయం, ఆ అనుభవం నుంచి చెప్పుకుంది, అది తప్ప ఒప్ప కాదు. ఆమెకి ఏం తెలుసుకుందో ఆ అనుభవాన్ని రాసింది, తప్పే రాసి ఉండొచ్చు, కోపంతో రాసి ఉండొచ్చు. అంటే ఆమె మీద ఇట్లా దాడి చేయడం, ట్రోల్ చేయడం కూడా ధర్మం కాదు కదా. ఇకపోతే తమిళనాడులో జరిగింది కమల్ హాసన్ గారిది. కమల్ హాసన్ గారు మనకు ఈ ఇది చెప్పాలంటే కొంచెం చరిత్ర వెనక్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సార్ మొదటిసారిగా రాజ్యసభకు డిఎంకే పార్టీ నుంచి మన కమల్ హాసన్ గారు ఎంపీగా వెళ్ళారు. మొదటి ఉపన్యాసంలోనే తను ఏదో చెప్పదలుచుకున్నాడు. సహజంగా వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ కమల్ హాసన్ గారు భారతీయ జనతా పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంటాడు. నిజమే సార్, భారతీయ జనతా పార్టీ యొక్క అరాచకాలు కానీ అలా చేసేటువంటి ఈ పీడనాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నట్టు విధానాల్ని, లేదా సౌత్ నార్త్ విధానాన్ని, లేదా బీజేపీయేతర ప్రభుత్వాల మీద చేస్తున్న విధానాన్ని ఆయన అపోజ్ చేయదలుచుకున్నాడు. దాన్ని చెప్పే ఉద్దేశంతో అది కోడ్ చేసే ఉద్దేశంలో భాగంగా తనకు తెలిసినటువంటి ఒక పద్యాన్ని, కవితని చెప్పాలనుకున్నాడు. రాజ్యాలు ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కావు, వాటిని అణగచెక్కడానికి, వాటి మీద తిరుగుబాటు చేయడానికో, దాన్ని తిప్పికొడటానికో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ప్రముఖ శ్రీశ్రీ గారి అభ్యుదయ కవి, విప్లవ కవి యొక్క కవితను కోట్ చేశాడు. దాంతో ఇప్పుడే ఏమంటున్నారు, మీరు తెలుగు కవి ఎందుకు చెప్పారు, తమిళ కవి లేరా అనేది, కవితలు లేవా అనేది అన్నది. వాస్తవానికి కమల్ హాసన్ గారు తమిళియనే, తమిళ హీరోగానే ఆయన కూడా తెలుగు వాళ్ళతోటి, తెలుగు హీరోలతోటి, తెలుగు సినిమాలతోటి అనుబంధంగా ఉంటూ తెలుగు మాట్లాడగలుగుతాడు. అంతెందుకు సార్, ఆయన భార్య గౌతమి గారు తెలుగు బిడ్డ, గోదావరి అమ్మాయి, విశాఖపట్నం అమ్మాయి. వాళ్ళు మనకు తెలిసి 20-30 ఏళ్ళ కింద తెలుగు పరిశ్రమ మొత్తం తమిళనాడులో నైబర్హుడ్గానే ఉంటే హీరోలంతా కలిసి తిరిగేవాళ్ళు. దాంతో ఆ సినిమా తెలుగులోను, తెలుగు సినిమా తమిళ్లో రిలీజ్ అవుతున్నాయి. ఆయన అభ్యుదయ కవి నచ్చింది, ఆ పదే చెప్పాడు. అంత మాత్రం తమిళ భాషని కించపరిచినట్టు కాదు కదా. అయితే ఇక్కడ తమిళనాడులో కానీ, ఇక్కడ కర్ణాటకలో కానీ సొంత భాషని, మాతృభాషని పరిరక్షించుకునే ప్రయత్నం చేయడంలో తప్పు కాదు. కానీ ఇక్కడ ప్రతిసారి కూడా ఇప్పుడు ఈ తమిళ యొక్క ఉద్దేశాలు చెప్పాలి అంటే, గతంలో హిందీ భాషని జాతీయ భాష చేస్తున్నప్పుడు ప్రయత్నం ప్రతి దళ్ళప్పుడు కూడా ఉద్యమించినటువంటి రాష్ట్రం మొదటిసారిగా తమిళే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయింది పరాశక్తి అనే ఒక సినిమా. దాంట్లో ఇదే భాషా సంయుక్త రాష్ట్రాల విషయంలో హిందీ భాషను జాతీయ భాష చేసే ప్రయత్నం చేసిన నెహ్రూ కాలం నుంచి వాళ్ళు ఏకంగా దాన్ని వైలెంట్ విప్లవంగా తిరుగుబాటు, అంటే మనం చూసాం కొన్నాళ్ళు ఖలిస్తాన్ పోరాటం గురించి కానీ, అది కొన్ని రాష్ట్రాల ఏర్పాట్ల విషయంలో ఎట్లయితే ఉద్యమ రూపంలో వైలెంట్ రూపంలో ఎలా ఉంటో ఆ వైలెంట్గానే వాళ్ళు రైళ్లు తగలబెట్టడాలు, అంతా ఒక పరాశక్తి సినిమా స్పష్టంగా ఉంటుంది. గత వారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్లో ఉంది, చూడొచ్చు. సో భాష పట్ల వాళ్ళకి అభిమానం ఉండవచ్చు. హిందీ భాషను వద్దని అపోజ్ చేస్తూ ఉన్నారు. సహజంగా తమిళ వాళ్ళ ప్రాంతం మీద, వాళ్ళ భాష మీద, వాళ్ళ సంస్కృతి మీద ఎనలేటువంటి ప్రేమ, వాళ్ళ సంస్కృతి ఎక్కువ శాతం పెరియార్ గారి సిద్ధాంతాలు, అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని కాకుండా వాళ్ళు సహజంగా వాళ్ళు నాస్తికత్వాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంటారు. సో అది గత 40-50 నుంచి ఆ పార్టీలో ఆ విధానాలు లీడింగ్లో ఉన్నాయి.
గతంలో ఒకసారి కూడా కొంతవరకు అదే శృతి తప్పిన తర్వాత తమిళ దేశం కావాలని డిమాండ్ కూడా వచ్చింది గతంలో, అది కూడా వినిపించినాడు. అప్పుడే బహుశా ఇందిరాగాంధీ అనుకుంటా కూకట్పల్లితో ఇప్పుడే కాదు ఖలిస్తాన్ ఉద్యమాన్ని కూడా పంజాబ్లో ఏ విధంగా అణిచివేసిందో మనం చూసాం. ఏర్పాటు వాదాన్ని అణిచివేసిన విధానం, దానివల్ల తమ ప్రాణత్యాగమే చేయాల్సి వచ్చిన పరిస్థితులు మనం చూసాం. సో భాష ప్రాంతం విషయం పక్కకు పెడితే భాషను పరిరక్షించే విధానంలో వాళ్ళు ఏదైనా అపోజ్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇట్లా ప్రతి దాంట్లో ఇట్లా అంటే నేను చెప్పినటువంటి మైసూర్ శాండిల్ విషయంలో కానీ అలా చేస్తే వాళ్ళ రాష్ట్రంలో మాత్రమే వాళ్ళు కొనట్లేరు, ఇతర రాష్ట్రాలు కొనకూడదా? మరి 80% మార్కెట్ ఉన్నప్పుడు 80% చూసేటువంటి ఆర్టిస్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నీ కన్నడ ఆర్టిస్ట్నే పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ప్రిపేర్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న తమన్నా గారు హిందీ సినిమాలు, తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు అన్ని సినిమాల్లో చేస్తుంది కాబట్టి ఆమె నేషనల్ ఆర్టిస్ట్గానే భావించి, పైగా మిల్కీ బ్యూటీ అని పేరు కూడా ఉంది కాబట్టి చేసుకున్న తప్పేం లేదు కదా. కమల్ హాసన్ గారు కూడా భావవృత్యం మాట్లాడింది తప్పించి వాళ్ళ భాషను కానీ ఎక్కడ అవమానించాలి. ఇదంటే విపరీత ధోరణులు. అంటే భావాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే స్పష్టంగా చెప్పేది అంటే వాళ్ళ సబ్బును వాడడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ భాష పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాలి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు వీళ్ళ తమిళ భాషను ఎట్లా విధంగా ప్రయారిటీ ఇస్తున్నారా లేరా, తమిళ భాష పరిరక్షించుకోవాలి, ఎలా చూసుకోవాలి, అది దాని గురించి చైతన్యవంతం ప్రోగ్రామ్ చేయాలి తప్పించి ఉన్న భాష విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండకూడదని నా అభిప్రాయం. రైట్ చాలా చక్కగా చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ చేసేటప్పుడు మనం యుద్ధం చేస్తున్నా లేదంటే ఏమైనా చేస్తున్నా ఆ కాజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అడ్డు అదుపు ఉండదు. చాలా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.